కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాస జీవితాలను పరీక్షించుకుందాం. మనము గడిచిన వారము ఒక విషయాన్ని 2 వారాలుగా నేర్చుకుంటున్న విషయాన్ని గమనించుకుందాం. చెడ్డవాటిని కల్పించువారు. చెడ్డవాటిని కల్పించుట అనేటువంటి ఆలోచన చెడ్డవాటిని లేక చెడ్డ పనిని చేయటానికి అనే దానికన్నా దీని యొక్క గ్రీక్ వెర్షను చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఆ చెడు చేయటానికి, ఆ చెడ్డ నష్టాన్ని భారీగా కలిగించటానికి నిరంతరము ప్రయాసపడుట. ఇది దీని యొక్క ఆలోచన. చెడ్డవాటిని కల్పించడం అంటే ఏదో ఒకసారి చేసి మానేయటం కాదు. ఆ చెడ్డదానిని చెయ్యటానికి, ఆ చెడు అత్యున్నతమైన స్థానంలో అత్యధికంగా ఎక్కువగా జరిగించాలని విపరీతంగా ఆలోచన చేస్తూనే బ్రతికేయటం. అంటే ఆ బ్రతుకు పోరాటం అంతా కూడా ఎక్కువ నష్టాన్ని కలిగించగలగడానికి కావలసిన ప్రణాళికలు వేసుకోవటం. ఈ నిరంతర విశ్రాంతి లేకుండా చేసేటువంటి ఈ బలహీనత చాలా చెడ్డ లక్షణం అని మనం విన్నాం. మరికొన్ని విషయాలు ఈ చెడ్డవాటిని కల్పించేటువంటి లక్షణం యొక్క స్థితి ఏ పరిస్థితుల్లో ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయంకి వద్దాం. యాక్ట్స్ 26 26 వచనము 10. పౌలు తన జీవితం గురించి ఒక సందర్భంలో నుంచుని మాట్లాడాల్సినటువంటి సందర్భం వస్తుంది. అగ్రిప్ప దగ్గర మాట్లాడేటప్పుడు తన వాదాన్ని తానే చక్కగా మాట్లాడుతూ వినిపిస్తూ తన జీవితము యొక్క బలహీనమైన పరిస్థితులలో తను చేసినటువంటి సందర్భాన్ని ప్రజల ఎదుట బాహాటంగా ఒప్పుకోవలసి వచ్చినప్పుడు మాట్లాడుతున్న సంఘటన ఇక్కడ. యెరూషలేములో నేను అలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని, అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచి తిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా. ఇది ఇక్కడ జరిగిన సంఘటన. అంటే అతను చేస్తున్నటువంటి పని ఏంటి అని అంటే, ఎవరైనా యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు మాట్లాడినా, ఆ జీవిత సాక్ష్యపు సత్యాలను వెంబడించడానికి ప్రయత్నం చేయించినా, ఏదైనా పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్నట్లయితే ఆ అవగాహనను తను తట్టుకోలేక ఆ సందర్భంలో చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎలాగైనా సరే కుట్ర చేసి వాళ్ళని బాధ పెట్టాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని నలగగొట్టాలి, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళని అవసరమైతే ఇంకా ఏదైనా చేసి వాళ్ళని చంపించటానికి కావలసిన అధికారం పొందుకోవాలి. పౌలుకి ఉన్నటువంటి తన అంతరంగం ఏంటి? దేవుని సంగతులలో బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తులను దెబ్బతీయాలి, బాధ పెట్టాలి, అది తప్పని చెప్పాలి. ఆ పని చేయటం అతడుకు దేవుని దృష్టిలో నీతిని చూపించుకోవాలి. అంటే నేను చేస్తున్న పని కరెక్టు, అవతల పనులు చేస్తున్న వారు తప్పు, వారిని తప్పు చేస్తున్న వారిని చంపటానికి కానీ, ఇబ్బంది పెట్టబడడానికి కానీ, కష్టపెట్టడానికి కానీ ఏ రకమైన ప్రయత్నం చేయాల్సి వచ్చినా వెనకకు జారకుండా అల్టిమేట్గా అధికారాలు తెచ్చుకుని చంపాలనేటువంటి ప్రయత్నం. అందుకే ఇక్కడ అంటాడు, సమాజ మందిరంలో అన్నిటిలోనూ వారిని దండించి దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టజూచి. అంటే వాళ్ళని ఏం చేసి ఉండేవాడు? బహుశా రెచ్చగొట్టుండేవాడు. తిరగబడే లాంటి దేవునిని సైతం ఏదో ఒక మాట అనిపించే స్థితికి తీసుకుని వెళ్ళి తదుపరి వారి మీద మిక్కిలి క్రోధం కలిగిన వాళ్ళని ఇంకా బాధ పెట్టడం, ఇవన్నీ చేయటం. అంటే ఈ సందర్భాలు మనం ఒకసారి ఆలోచించినప్పుడు, వ్యక్తిగతంగా ఏ సందర్భం అయినప్పటికీ, ఏ మనుషులు ఉన్నప్పటికీ, ఎంతమంది ఉన్నప్పటికీ ఆ తప్పు జరగాలి అనేటువంటి కాన్సెప్ట్తో చేసేటువంటి ఆ ప్రయత్నాలు దేవుని దృష్టికి చెడ్డవాటిని కల్పించటంగా వస్తుంది. అంటే మనకి తెలిసి అవతల వ్యక్తులు పాపపు పరిస్థితులలో నిరంతరము వాళ్ళని పాపముగా మరిపించాలని, సో దట్ ఆ శిక్ష వాళ్ళ మీదకు రావడం, ఆ కష్టం వాళ్ళు అనుభవించటం, ఆ దుఃఖం వాళ్ళు అనుభవించటం, ఆ వేదన వాళ్ళు పొందటం, ఆ నష్టం ఏదైతే ఉందో అది
ఓవరాల్గా వాళ్ళు అన్ని విషయాలని అనుభవించగలిగేలాంటి స్థితిని కలిగి ఉండడం కొరకు ఈ రకమైనటువంటి ఇబ్బందిని వాళ్ళు చెయ్యాలి అని అనుకోవటం అనేది ఆ యొక్క లక్షణం. మనలో ఈ రకమైనటువంటి లక్షణం గురించి మనం ఆలోచించేటప్పుడు ఒకసారి ముందు వెనక్కి తిరిగి మన లైఫ్ని మనం పరీక్షించుకుందాం. ఈ చెడ్డదాన్ని ఎందుకు చెయ్యాలనుకుంటున్నాము అని అంటే, వాళ్ళు బాధపడటం మనకేమైనా సాటిస్ఫాక్షనా? వాళ్ళని గాయపరచడం మనకేమైనా ఆనందం కలిగిస్తుందా? అవతల వాళ్ళు నలుగుతా, లేక బాధపడుట, లేక వేదన పడుట, లేక చింతించుట ఆత్మీయ జీవితంలో మనకేదైనా విజయం పొందుకోవడానికి ప్రయత్నం చేయటమా? ఈ రెండింటిని ఆలోచించండి. పౌలు చేస్తున్నటువంటి పని గురించి ఒక స్పష్టత ఏంటి అని అంటే, నాకు దేవుని మీద భక్తి ఎక్కువ, నా దేవుని గురించినటువంటి పద్ధతిలో ఎవరైనా వ్యతిరేకం చేస్తే నేను అనుభవించటానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను, ఆ రకమైన తప్పిదాన్ని నేను ఓర్వలేను అని చెప్తున్నటువంటి కాంక్షతో చేస్తున్నటువంటి ఈ పని. అవతల వాళ్ళని బలవంత పెట్టడం, తప్పు చేయడం, శిక్షించడం, చంపడం. ఇప్పుడు నేను వెళ్ళి సువార్త చెప్తున్నాను రోడ్డు మీద. మొన్న ఒక తమ్ముడు చెప్తుంటే నేను చాలా ఆశ్చర్యంగా, ఏమీ చెప్పడంట, ఒక కార్డు పట్టుకుని అలా నుంచుంటాడు ఎండలో టోపీ వేసుకుని. ఆయన దగ్గరికి వచ్చి నిన్ను ఎవడు నుంచోమన్నాడు అని అడిగాడు. ఇప్పుడు మనం చూస్తున్నది, ఎవడు నుంచోబెట్టండి, ఎందుకు నుంచుంటాడు? నాకు నచ్చింది, నా ఇష్టం, ఇది నీ స్థలమా, నేను నుంచుంటాను అన్నాడు. నువ్వు నుంచోటానికి వీల్లేదు, మతం ఎందుకు మారుస్తున్నావు అన్నాడు. ఎవడు మార్చాడు? ఎందుకు మారాడు అంటే ఇప్పుడు ఇతని ఆసక్తి ఏంటి? ప్రభువు గురించినటువంటి విషయం తెలియచెప్పాలనేది. అవతల వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? నిన్ను చెప్పొద్దనే కదా వాళ్ళ మోజర్ కాన్సెప్ట్ ఏంటి? వాళ్ళు చెప్పకూడదు. ఇప్పుడు చెప్పకూడదు అంటే వాళ్ళందరూ చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఎక్కడెక్కడైతే సువార్త చెప్తున్నారో, ఎవరెవరైతే సువార్త చెప్పడానికి వస్తున్నారో, ఎక్కడెక్కడైతే సువార్త సత్యం ప్రకటించడానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయో ఆ ప్రదేశంలోకి వచ్చి మీరు చెప్పొద్దు, మీరు ప్రకటించొద్దు, మీరు మాట్లాడొద్దు, మీరు ఈ విషయాలను మాట్లాడటం అనేది తగనిది, కుదరనిది, ఇది వారు మాట్లాడేటువంటి విషయం. అందరూ చెప్పండి. ఇక్కడ వాళ్ళు ఎక్కడైనా క్రైస్తవులు చెబుతారేమో అనే సందర్భంలో వాళ్ళు కుట్రపూర్వితంగా చేశారనుకోండి, మనల్ని చెప్పనివ్వకుండా ఉండడానికే రకరకాల ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, అది వ్యతిరేకం. కానీ వాళ్ళు మనం వెళ్తుండేటప్పుడు, చేస్తుండేటప్పుడు ఆపుతున్నాడు. పౌలు చేస్తున్న పని అదే. ఇప్పుడు నేడు వీళ్ళు చేస్తున్నటువంటి ఇతర మతస్థులు క్రైస్తవ్యాన్ని చూసి జడుచుకుని భయపడి, వీళ్ళు చేస్తే, వీళ్ళు చెబితే, వీళ్ళు మాట్లాడితే, వీళ్ళు చేస్తే యేసు ప్రభువులోకి అవతల వాళ్ళు మారిపోతారేమో అని భయపడడం వేరు. మొన్న ఒక వ్యక్తి నన్ను అడిగాడు, మీరు మా దేవతలను ఎందుకు మీరు విమర్శిస్తున్నారు అన్నాడు. అది వేరే విషయం. అతని బాధ ఏంటి? మీరు మా దేవతల్ని, మా దేవుళ్లను మీరు విమర్శిస్తున్నారు అన్నది. రైట్, విమర్శించడానికి వీల్లేదు. ఎవరు పరమోత్సాహం కలిగి ఉండాలి. మనం సౌభాతృత్వ దేశంలో ఉన్నాము. ఈ పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లోనూ లౌకిక రాజ్యాంగ ప్రకారమైనటువంటి చట్టం ప్రకారం అందరూ సమానంగా చూడాలి. నాకు నీకు, నీకు నాకు, నీ దేవత గురించి, నీ దేవుడి గురించి నాకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఆ మాత్రం దానికి మనుషులు కొట్టుకునేంత, తిట్టుకునేంత, చంపుకునేంత అవసరం లేదు. సో అది తప్పేనండి అని చెప్పాను. తప్పేనండి అని అంటే అతను నేను ఒప్పేసుకున్నప్పుడు అతనికి ఏం సంబంధం ఉంటుంది? అంతేనండి, అంతే అనేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకొక ఆయన ఏమంటే, అసలు నువ్వెందుకు చెప్తున్నావు అంటున్నాడు. అతని సమస్య వేరు, ఇతని సమస్య వేరు. ఇది తిట్టడం, విమర్శించటం అనే దాని గురించినటువంటి అభిప్రాయ భేదం అనేది డీల్ చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు నువ్వు బయటకు ఎందుకు వస్తున్నావు? నువ్వు అసలు ఎందుకు చెప్తున్నావు? అసలు నిన్ను ఎవడో రేపు పొద్దున్న నేను తెల్లబట్టలేసుకెళ్తే నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతాడేమో. నేను బైబిల్ పట్టుకెళ్తే నువ్వు బైబిల్ ఎందుకు పట్టుకొచ్చావు బయటికి అంటాడేమో. ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో అంటున్నారు, లండన్లో అంటున్నారు, బైబిల్ పట్టుకుని వెళ్ళటానికి వీల్లేదు, బయట బహిరంగంగా తిరగటానికి హక్కు లేదు, అలా చేయటానికి లేదు. ఇప్పుడు రేపు మనల్ని కూడా అంటారేమో, ఎందుకు ఎలాగ వెళ్తున్నావు? ఆదివారం నేను చర్చికి వెళ్తున్నాను. చర్చి ఎందుకు వెళ్తున్నావు? చర్చికి ఎలా వెళ్తావు నువ్వు అని అడుగుతాడేమో. సో ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు అభ్యంతరం అనేది కాదు, కానీ నన్ను వెళ్ళనివ్వకుండా నిరంతరము కుట్రలు పన్నుతున్నట్లయితే చెడ్డవాటిని కల్పించుట. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. నేను ఈ ఉదాహరణ ఎందుకు ఇంత వివరంగా చెప్పానంటే, పౌలు సందర్భాన్ని బట్టి ఇతడు అంటున్నాడు, పూర్వపు నేను ఇలాంటి స్థితి కలిగిన వాడిని ఇలా గాయపరిచాను, ఇలా చంపాను, ఇలా హింసించాను, ఇలా చేశాను, దానికి కుట్రలు వేశాను, ఇంత చెడ్డవాటిని నేను చేసుకుంటూ వచ్చాను. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చెడ్డవాటిని కల్పించటం అనేది తప్పు అనేది నాకు అర్థమైందని చెప్తున్నాడు. అంటే నువ్వు మంచి అనే నెపంతో కూడా, మేలు అనే నెపంతో కూడా
దైవభక్తి అనే నెపంతో కూడా ఎదుట వ్యక్తులు గాయపడే బాధపడే లాంటి పద్ధతులు గనక నువ్వు రిపీటెడ్గా చేస్తున్నట్లయితే, అవతల వ్యక్తులను నష్టపరిచే స్థాయికి నువ్వు రిపీటెడ్గా మాటలతో గనక చేస్తున్నట్లయితే, క్రియారూపకంగా ఇరుకును పెట్టి నలగగొట్టి బాధపెట్టి పట్టించి పీడించి నశింపచేసే ఆలోచన ధోరణి మనకు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా అది కుట్ర వేసేటువంటి చెడ్డవాటిని కల్పించేటువంటి మనస్తత్వం అని గుర్తు చేసుకోండి. అంటే ఏ సందర్భం వచ్చినప్పటికీ అవతల వ్యక్తులకు రిపీటెడ్గా వాళ్ళు ఇప్పుడు దొరకకపోతే నెక్స్ట్ ఇంకోలా దొరికిద్దాం, ఇంకోలా పట్టుకుందాం, ఇంకోలాగా అంటే ఆడు రెచ్చగొడు చచ్చిపోతాడు, ఇంకోలాగా అంటే దట్స్ అ సిన్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫన్. అదేమీ నవ్వుతాలికి జరిగించేటువంటి సందర్భం కాదు. అది దుఃఖకరమైనటువంటి పాపపు స్వభావాన్ని కలిగిస్తుంటుంది. అవతల వ్యక్తులతో ఆ రకమైనటువంటి టెంప్టేషన్ చేసేటువంటి వ్యక్తిగా, ఉదాహరణకి సాతాను ఉన్నాడు. సాతాను చేసే పని ఏంటి? మనల్ని నిరంతరం ఏం చేస్తాడు? శోధిస్తాడు. వాడు అంతకుమించి నేను పాపం చేయనివాడే. నువ్వు చేస్తే పాపం అవుద్ది, ఆడే నిన్నేం పాపం చేయించడు. శోధన తెచ్చి పెడతాడు, నువ్వు చేస్తావా లేదా నీ ముందు పెడతాడు. ఒకళ్ళు చెయ్యకపోతే దాని కలర్లు మారుస్తుంటాడు, కొంచెం షేపులు మారుస్తుంటాడు, స్వరం మారుస్తుంటాడు, ప్లేస్ సిచ్యువేషన్ మారుస్తుంటాడు. బట్ సిన్ అయితే సేమే, నీ ముందు ఒకటే ఉంటుంది. నువ్వు శోధించబడితే పాపం, శోధన ఎందుకు పాపం? శోధన తెప్పిస్తాడు. వాడి పేరే శోధకుడు, వాడిని అలౌ చేసిందే దేవుడు, కాబట్టి వాడి పని వాడు చేస్తాడు. మనం అపవాదికి చోటు ఇవ్వద్దు అన్నాడు. అందుకే నువ్వు చోటిస్తే వాడు నీతో కలిసి పని చేస్తాడు. వాడు చేసేది చిన్నదే, మిగిలింది మన పని చేస్తాం. సో తీర్పులోకి వచ్చినాడు వాడు తప్పించుకుంటాడు. ఎందుకంటే నా స్వభావం ఇదే భయ్యా అంటాడు. మరి ప్రభు నిన్నే ఉంటాడు, నిన్ను ఎవడు చేయమన్నాడు అంటాడు. నీ బుద్ధి ఏమైంది అన్నాడు. సో మనం దొరికిపోకుండా ఉండాలి అని అంటే ఆయా సందర్భాలు మన జీవితంలోకి వస్తునేటప్పుడు అవతల వ్యక్తులతో మనం చేసేటువంటి పనుల మధ్యలో ఏమైనా బలవంతపు చర్యలు జరుగుతున్నాయా? చెడ్డవాటిని కల్పించడంలో నెంబర్ 1 బలవంతం చేయటం. మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఆ తప్పు చేసేలాగా, ఆ తప్పుకి జరిగిన కారణాలలో మీరు తప్పుకుని అవతల వ్యక్తి దానిలో చేరిపోయేలాగా బలవంతం చేసే ఏమైనా అటెంప్ట్స్ మన హృదయంలో నుంచి జరుగుతున్నాయా? ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. ఏమైనా బలవంతం ఎవరినైనా, ఏ పరిస్థితినైనా. కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తి చేత ప్రోత్సహించి బలవంతం చేసి వాడిని తోసేసి మనం సైడ్ అయిపోయామనుకోండి, తప్పుకు ఆడు దొరుకుతాడు, శిక్ష వాడికి పడద్ది. కానీ మనం తప్పించుకున్నాం. కానీ ఆడు తప్పు చేయటానికి, శిక్ష పడటానికి కారణం ఎవరు? చెడ్డవాటిని కల్పించిన మన ఆలోచన. ఎన్ని రోజుల నుంచి జరుగుంటే ఆడిని సక్సెస్ చేసావు ఈరోజు, ఆ పనిలో వాడిని శిక్షించడానికి ఈరోజు నువ్వు గెలవడానికి కారణం ఎప్పటి నుంచి ఉంది? మన మైండ్ ఎప్పటి నుంచి పనిచేస్తుంది? ఎక్కువగా ఇలాంటి విషయాల్లో ఏం చేయాలని, ఎలా చేయాలని, ఎలా బలహీనపరచాలనేటువంటి నిరంతర పోరాటం ఉంది చూసారా? ఆ శ్రమ ఈ పాపానికి మూలం. ఎలాగైనా జనరల్గా ఒక ఆధ్యాత్మికమైన పరిపూర్ణమైన ప్రేమ కలిగినటువంటి వ్యక్తి నేను పడిపోయిన వెంటనే నాలాగా పడిపోకుండా మరొకడు ఉంటాడేమో అని ప్రయత్నించాలి. నేను రక్షించుకున్నాను, నేను రక్షణ పొందాను, నేను రక్షించబడినటువంటి వ్యక్తిగా ఇంకా ఎవరినైనా, ఎక్కడైనా, ఎలాగైనా, ఎంతమందినైనా ఎలా రక్షించాలి అనేటువంటి తపనతోనే ప్రయాసపడాలి. ఇక్కడ సమస్య ఏమవుతుంది? నేను పడిపోయాను, నేను చెడిపోయాను, ఇంకెవడో బాగుపడటానికి వీల్లేదు. ఎలాగోకలాగా ఏం చేయాలి? నేను అవతలను కూడా చెడగొట్టాలి. సో ఇక్కడ అవతల వ్యక్తి చెడుని ప్రేమించి చెడుని ప్రోత్సహించుకుంటూ తన్ను తాను ప్రేరేపించుకుని చెడు చేసేవాడైతే దేవుడు నిన్నేమనడు. కానీ నువ్వు అవతల వ్యక్తికి ట్రిగ్గర్ చేస్తున్నట్లయితే, ప్రోత్సహిస్తున్నట్లయితే, బలవంతం చేస్తున్నట్లయితే ఇక్కడ ప్రమాదం. చూసుకోండి ఏ పరిస్థితుల్లోనైనా. రెండవది ఏంటంటే, మొదటిది బలవంతం, రెండవది రెచ్చగొట్టటం. ఎప్పుడైనా వ్యక్తి చేత ఈరోజు నేను 2 మాటలు అంటే అవతల వ్యక్తికి ఏమి కోపం రాకపోవచ్చు, కానీ అవతల వ్యక్తికి ఏ విషయంలో కోపం వస్తుందో కనుక్కోవటానికి నేను ఒక 100 మాటలు మాట్లాడాను అనుకోండి, ఏమవుద్ది అప్పుడు? అవతలోడు నిజంగా సహనశీలు అయితే 100 విషయాలకి తట్టుకుంటాడండి. రెండో రోజు మళ్ళీ నేను ఏం చేయాలి? 200 మాట్లాడాలి. ఎందుకు? 100లో దొరకలేదాడు. సో ఇప్పుడు నేను ఇంకొక రకమైనటువంటి భాష, ఇంకో రకమైన పద్ధతి, ఇంకో రకమైన ధోరణి, ఇంకో రకమైన ఉద్దేశంతో పదాలను పెంచుతాను, తీవ్రతను పెంచుతాను. ఆటోమేటిక్గా ఏమైపోద్ది? అది ఇంకొంచెం పెరిగి ఆటోమేటిక్గా అవతల వ్యక్తి ఏదైనా పని చేయటానికి, తప్పు పని చేయటానికి, ఆ తప్పుడు అభిప్రాయం కలిగి ఉండడానికి ప్రోత్సహించబడుతుంది. నేను లాస్ట్ వీక్లో కూడా మనం మాట్లాడుకున్నట్లు రిపీటెడ్గా ఒక విషయాన్ని
ఇతను ఇలాగా, ఈమె ఇలాగా, అతను ఇలాగా, వారు ఇలాగా, ఈ ప్రభుత్వం ఇలాగా, ఆ మనుషులు ఇలాగా, ఆ సంస్థ ఇలాగా, ఈ రిపీటెడ్గా మాట్లాడుతున్నటువంటి ధోరణి అవతల వ్యక్తులకు మంచి అభిప్రాయాన్నైనా చెడ్డ అభిప్రాయాన్ని తీసుకురాగలదు. బోత్ ద థింగ్స్. ఇప్పుడు ఈ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, దీనిలో ఉండేది 100కు 100% వ్యతిరేకం. 100కు 100%. ఎందుకనంటే మీరు 100కు 1% నిజం ఉంది అని అంటే ఆ 100%లో ఆ 1% నిజం 99 యొక్క అబద్ధాలకు పొడిపోద్ది. అందువల్ల ఇది నిజమైనది, ఇది సత్యమైనదని మనకు మనం విచక్షణతో పోల్చుకోలేం, దాన్ని వివరించలేము, దాన్ని గమనించలేము, దాన్ని విచారించి విలువైన దానిని మనం ప్రత్యేకపరచలేం, సపరేట్ చేయలేం, అంత ప్రమాదమైనది. కానీ ఆ అంశాల మధ్యలో వచ్చేటువంటివి రిపీటెడ్గా మన మైండ్లు వినడం, చూడడం, అర్థం చేసుకోవడం, ఫార్వర్డ్లు, లైక్లు, షేర్లు, వీటి వల్ల నీకు కూడా ఏం అభిప్రాయం ఏర్పడుద్ది? ఇది సత్యమే, ఇది నిజమే, అయితే అది అబద్ధమేమో, రెండిట్లోనూ ఈక్వల్ 50-50 నీకు డెసిషన్ తెస్తాయి. సో అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు నీవు ఒక వ్యక్తిని కానీ ఒక పరిస్థితిని కానీ రిపీటెడ్గా నిర్ణయాలు తీసుకునేటువంటి మనస్తత్వాన్నే మారుస్తుంటే అది చెడ్డవాటిని కలిగించడం. డెసిషన్ తీసుకుంటున్నప్పుడు అవతల వ్యక్తిని ఆ డెసిషన్ నుంచి తప్పించి మరొక నష్టము, హాని, చెడు, బలహీనతను కలిగించేలాగా మనము రెచ్చగొడుతున్నట్లయితే అది చెడ్డవాటిని కలిగించుట. అవతల వాళ్ళకి దానంతట వాళ్ళకి చేసేసి దానివల్ల నాకు నష్టం కలిగిందని తను తెలుసుకున్నాడు అనుకోండి, మనం అంటాం కదా బాధపడితే కానీ బోధపడదని. బాధను బట్టి వచ్చినటువంటి బోధను బట్టి వాడు బుద్ధి తెచ్చుకున్నాడంటే అది వాడికి దేవునికి సంబంధించిన విషయం. ఫలానా పని చేస్తే కానీ వీడికి నమ్మడం అనేటువంటిది మనం కూడా చూసి నేర్చుకుంటాం. కానీ అవతల వ్యక్తిని ఆ చెడ్డ చేయటానికే మనం బాధ పెట్టడానికే ఎక్కువ ప్రయత్నాలు చేశామంటే, మన అభిప్రాయాలను అవతల వ్యక్తులను రెచ్చగొడుతున్నామంటే దాన్ని కాన్స్టెంట్గా ప్రభు ఏమంటాడు, నువ్వు చెడ్డవాటిని కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నావు అని అంటాడు. అవతల వాళ్ళ అభిప్రాయాలు మారినప్పటికీ, నిర్ణయాలు మారినప్పటికీ, వారి పట్ల వారి ధోరణి మారినప్పటికీ, అవతల వ్యక్తులతో జరిగించేటువంటి పరిస్థితి ఏం జరిగినప్పటికీ. మీరు ఇంకోటి చెప్తాను, ఇక్కడ నేను ప్రకృతికి హాని చేశాను అనుకుందాం, ఒక కొండను తవ్వేశాను అనుకుందాం, ఒక అడవిని కాల్చేశాను అనుకుందాం, ఒక చెరువును పూర్తి చేశాను అనుకుందాం. ప్రపంచంలో జరిగే ప్రకృతి సమతుల్యతకు భంగం కలిగించే, ఓజోన్ పొరను భంగం కలిగించే పని, విపరీతమైన ప్లాస్టిక్లు వాడడం, విపరీతంగా సమాజానికి, పర్యావరణానికి హాని కలిగించేటువంటి ఉత్పత్తులను పెంచడం, ఇవన్నీ నేను చేశాను అనుకోండి. చెడ్డవాటిని నేను కల్పిస్తున్నాను, నేను నష్టపరుస్తున్నాను. కానీ దానిని దేవుడు నువ్వు ప్రపంచానికే నష్టం కలిగించావు అనేట్లాంటి దానికో నన్ను శిక్షించడు, నన్నేమనడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఒక వ్యక్తికి గనక నేను భంగం కలిగించే, ఆత్మకు గనక బాధను కలిగించే, ఆ ఆత్మీయ జీవితానికి గనక నష్టం కలిగించే ఒక్క చిన్న ప్రమాణపు అబద్ధాన్ని మాట్లాడి అవతల వ్యక్తిని గనక నేను ఆ ప్రేరేపణలోకి, ఆ చెడ్డ పని చేయటానికి నేను ప్రేరేపించినట్లయితే దేవుడు నా విషయంలో తీర్పులోకి తీసుకొస్తాడు. అట్లా అని పర్యావరణాన్ని నష్టపరిచే, ప్రభువు చేసినటువంటి కార్యాలను నష్టపరిస్తే ఏమీ అవదా అనంటే ఏమీ అవదా అని కాదు, చేయొచ్చా అనంటే చెయ్యమని కాదు. అలాంటి పనులు చేయటానికి మనకు ఉన్నటువంటి పెరిగిన వాతావరణం, ఉన్నటువంటి సంస్కారం, చదువుకున్న సంస్కారం, నేర్చుకున్న సంస్కారం, ప్రకృతి పట్ల మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. ఆ నష్టాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకుండా ఉండాలి అనేటువంటి సమతుల్యత మనిషికి రావాలి. అంతేగాని నా స్వార్థానికి నేను ఎలాగైనా బతికేస్తాను అని అంటే అది ఒక తప్పుడు నిర్ణయం అవుతుంది. ఉదాహరణకి చాలామంది మనందరం బాధపడిపోతాం. అందరూ చదువుకున్న పిల్లలైతే చాలా దుఃఖపడుతూ ఉంటారు. ప్లాస్టిక్ వాడితే కేసు రాయటం బెటరా, ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీలు మూసేయడం బెటరా? ఏది ఈజీ? ఎవరు చెప్పారు కంపెనీలు మూసేయడం ఈజీయా? అసలు ఎంత కష్టమో తెలుసా? దాన్ని ముయ్యటానికి మీకు ఎవడిచ్చాడండి రైట్? అసలు లా లేదు, చట్టం లేదు. వాడికి ఇచ్చేటువంటి లైసెన్స్ దగ్గర నుంచి చట్ట ప్రకారమైనటువంటి పద్ధతిలో ఏ ప్రభుత్వం ఎవరిని ముయ్యలేదు. సారా తాగించకుండా ఉండడం, తాగకుండా ఉండాల్సింది నీ బాధ్యత. అమ్మడం అనేది ప్రభుత్వంకి ఒక లక్ష్యం. ఇట్స్ ఎ రూల్, ఇట్స్ ఎ స్టాట్యూటరీ డెసిషన్, ఇట్స్ ఎ పాలసీ. మీరు దాన్ని ఆపేయమంటారేంటి? ఇప్పుడు నష్టం ఎవరిది? చెయ్యకుండా ఉండాల్సిన బాధ్యత మనది. ప్రభు అదే చెప్తాడు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నువ్వేమి నిర్ణయాలు తీసుకోవచ్చి గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ పని చేస్తుంది. నువ్వు చేయాల్సింది చెయ్యి. నీకు నేను నా వలన ఎదుటివాడికి హాని కలిగితేనే శిక్ష. ఈ ఆత్మీయ జీవితం అంతా ఒకటేనండి. అవతరోడు నీకేం చేశాడంటే కాదు, నువ్వు అవతరోడికి ఏం చేసావు. ఒకసారి మీ పక్కలు చెప్పండి. నీకు అదంతా సంబంధమే లేదు. నువ్వు అవతరోడికి అంతే.
నువ్వు ఎన్ని గోల పెట్టినా ప్రభుత్వ రాజ్యాంగం ప్రకారం ఒకలాగా ఉంటుంది, కానీ ప్రభు రాజ్యాంగం ప్రకారం అయితే నీవు ఆడు అంతే. నీకు చెప్పాను, నువ్వేం చేసావు, నీకు తెలుసు, నువ్వేం స్పందించావు. నా ఆత్మ నీలో ఉంది, నువ్వు దాన్ని ఎందుకు తొక్కపెట్టావు. నా రాజ్యాంగమైన వాక్యం చదివావు, నువ్వెందుకు వ్యతిరేకంగా ఉన్నావు. నా క్రీస్తు నీకు చూపించాను, నువ్వెందుకు తప్పు చేసావు. నా ఆత్మ నీలో ఉండి నీకు బోధిస్తుంటే నువ్వెందుకు వినలేదు. ఆ పరిస్థితుల్లో అవతలాడు పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, చింతిస్తున్నప్పుడు, నలుగుతున్నప్పుడు నీ కళ్ళు చూసే నువ్వెందుకు ప్రతిస్పందించలేదు. ఎక్కడ చూసినా మనకే పడుతుందండి. జాగ్రత్తగానే ఉండాలి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ అవతల వ్యక్తులను నేను బలవంతం చేసిన, రెండవ పరిస్థితుల్లో అవతల వ్యక్తిని నేను రెచ్చగొట్టు ధోరణితో నేను అవతల వ్యక్తితో కాన్స్టెంట్గా ఒక బలహీనమైన పనిని చేయటానికి నేను ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ రెండు నిర్ణయాలలో నా అంతరంగము రెస్ట్, ఒకసారి అనండి రెస్ట్ అని అంటే విశ్రాంతి, రెస్ట్ ఇన్ పీస్ కాదు, విశ్రాంతి, మనస్సులో నెమ్మదిగా ఉండు. నువ్వు ఈ చెడ్డవాటిని కల్పించేటువంటి లక్షణం ఏంటంటే, చాలా ప్రమాదకరమైన లక్షణం ఏంటంటే వాళ్ళకి రెస్ట్ ఉండదు. ఏముండదు, అస్సలు లోపల విశ్రాంతి ఉండదు, నిరంతరము లోపల కదులుతూనే ఉంటుంది. ఏం చేస్తాడు నిరంతరము? రెస్ట్ ఏంటి? ఈ మనిషికి రెస్ట్ ఎప్పుడు అని అంటే, అవతల వాడిని, అవతల వ్యక్తిని, అనుకుంటున్నటువంటి టార్గెటెడ్ పర్సన్ని ఏదైతే డ్యామేజ్ చేయాలనుకుంటున్నాడో, ఆ డ్యామేజ్ ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది జరిగించేయటానికి కావలసినటువంటి తీవ్రత ఏదైతే ఉందో, ఆ తీవ్రత ఏదైతే ఉందో అది జరిగినప్పుడే రెస్ట్, అంతవరకు రెస్ట్లెస్. అలాగే జరిగింది అనుకోండి, ఇప్పుడు అవతల డ్యామేజ్ అయ్యాడు అనుకోండి, రెస్ట్ ఉంటుంది అనుకున్నారా? నెక్స్ట్ లెవెల్కి రెడీ అవుతాడు. ఒకడయ్యాడు కదా, ఆడిని బట్టి రెండో వాడిని పాడు చేయాలి. ఈ చెడ్డవాటిని కల్పించేటువంటి ఈ యొక్క లక్షణము, చెడ్డవాటిని అనేటువంటి పదము యొక్క తీవ్రత ఏంటంటే దయ్యపు చేష్ట అని ఉంది. ఈవిల్ అనే పదం ఎందుకో వాడాడు, దయ్యపు చేష్ట. మీరు అనుకోవచ్చు దయ్యపు చేష్ట అనేటువంటి పద్ధతి ఏంటంటే, దయ్యముల జ్ఞానం అని బైబిల్లో యాకోబు పత్రికలో ఒకటి చెప్తాడు. జ్ఞానాలు కొన్ని రకాలుగా ఉన్నాయి, ఒకసారి చదివేయండి, అది గుర్తొస్తుంది మీకు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, ఈ జ్ఞానము 3వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడండి. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక, మొట్టమొదటిది ఎలాంటి జ్ఞానము? ఒకటి పైనుంచి దిగొచ్చే జ్ఞానం, రెండో జ్ఞానం భూ సంబంధమైన జ్ఞానం, మూడోది ప్రకృతి సంబంధమైన జ్ఞానము, నాలుగోది దయ్యముల జ్ఞానము. ఇది 4 రకాల జ్ఞానాలు ఉన్నాయి, దయ్యములకు సంబంధించిన జ్ఞానం. ఈ దయ్యములకు సంబంధించినటువంటి జ్ఞానం ఎలా ఉంటుందో ఒక మాట అర్థం చేసుకోవాలి. అందుకే ఈ ఈవిల్ స్పిరిట్ అనేది, ఈవిల్ చేష్ట, దయ్యపు చేష్ట అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, ఈవిల్ అనేది ఎప్పుడూ కూడా మీకు మేలు జరిగించనిది దయ్యం. నేను మళ్ళీ చెప్తున్నాను, మేలు ఎప్పటికీ చేయదు దయ్యం వల్ల. మీరు ఏ రకమైన దయ్యం దగ్గరికి వెళ్ళండి, అంటే దయ్యములు 2 రకాలు, ఒకటి మంచి దయ్యం, 2 చెడ్డ దయ్యం. మంచి దయ్యాలు హాని మాత్రమే చేయవు, కానీ మేలు చేయవు. చెడ్డ దయ్యము చెడే చేస్తుంది, అది ఎప్పుడు మంచిది. అడికి ఆ దయ్యానికి మంచి అనేది తెలీదు, దాని లక్షణమే చెడు. ఈ మంచి దయ్యం మాత్రం చెడు అయితే చేయదు, మంచి అయితే చేయదు, అంటే చెడు కూడా చేయదు. బట్ ఆ దయ్యానికి కావలసినప్పుడు మాత్రం దాని చెడు చేసుకుంటుంది, దానికి కావాల్సిన చెడు చేసుకుంటుంది, ఎప్పుడూ మంచి చేయదు. అది దాని తాలూకు బాగా నష్టం కూడా కలిగించదండి మంచి దయ్యం. అది చాలామందికి మీకు అంటే భయపడతారు చెప్తే, మన ఇళ్లలో చాలా దయ్యాలు ఉంటాయి, మనం పెంచి పోషించే దయ్యాలు. అవి ఏ రకమైన చెడు చెయ్యవు, మీతో పాటు తింటాయి, మీతో పాటు ఉంటాయి, మీతో పాటు పడుకుంటాయి, మీతో పాటు నడుస్తాయి, మీతో పాటు ఉంటాయి. అయితే ఒక టైం వచ్చినప్పుడు నువ్వు కదిలితే అవి కదులుతాయి. అది నువ్వే ఇవ్వాలి మందు. వాటికి ఆహారం ఏంటారంటే నీరెచ్చుడే. నేను గనక అన్నావు అనుకో, అది వచ్చి నీ మీదలోకి దూరుద్ది, అప్పుడు నీవు 2 శక్తి. అదే దయ్యం బలం అంటారు సరే. ఆ దయ్యం పట్టిన వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారు లేదు, మేము పల్లెటూరులో ఉంటాం, చాలా చూస్తాను. కేజీ అన్నం తినేతాడు, కడుపు అంగుళం లెగదు, పొట్టేలా లెగదు, మొత్తం అడిగి లో కడుపులో సంచి ఎక్కడ తయారైందో ఒంట్లాగా. ఆడిని పట్టుకుంటే 3 నీడిసేస్తాడండి, ఇసురుతూ ఉంటే అది ఎవడు ఆగిపోతాడు. బలవంతులు ఆగలేరు తెలుసా,
ఆడు కొడితే కొంగు మనిపోద్ది, ఇనుపు రాడ్డు కొట్టినట్టే. ఆ దయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఆడు ఇలాగ అయిపోతాడు తోటకూర కాళ్ళగా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలము? రెగ్యులర్గా ఆడుతూనే ఉంటుంది సుమి, ఆడి తేడా చేసినప్పుడు అది బయటకు వస్తుంది. ఇది అలాంటిది అనమాట. దయ్యముల జ్ఞానం ఏంటంటే నీకు ఎప్పుడూ కూడా మంచి అనేటట్లుగా ముందు తీసుకెళ్ళద్ది, అల్టిమేట్గా నీకు కలిగేది నష్టం. దయ్యముల జ్ఞానం అలాంటిది. నీకు పోము కట్టించుకోండి, తాడు కట్టుకుంటారు కదా, మొలతాడికి ఇక్కడ మెళ్ళలోను కట్టుకుంటారు కదా, కొన్ని దిండ్లు, సేల్లో తాళ్ళు, పోములు అంటారు కదా, ఇవి కట్టుకుని వెంటనే తగ్గిపోద్ది తెలుసా. వరుసనే డీసెంట్రీ విరోచనాలు వచ్చేస్తున్నాయి అని ఆడి దగ్గరికి వెళ్ళండి. ఆడు మీ దగ్గర 100 తీసుకున్న పొళ్ళొస్తాడు, కడతాడు, ఇక్కడ కట్టగానే అంటాడు, 5 నిమిషాలు తగ్గిపోద్ది, పక్కన ఆగిపోద్ది. మీకు తెలుస్తుంది అక్కడ జ్వరం 103, 105. ఆడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు, ఇలాగుంటాడు, తాడు కట్టి ఇంటికి వెళ్ళేలోపు తగ్గిపోద్ది అంటాడు. ఇంటికి వెళ్ళేలోపు కరెక్ట్గా ఆ ఇంటికి వెళ్ళేలోపు ఒక 2 టర్నింగ్లు ఇటు చూస్తాడు ఇక్కడ కూర్చుని, ఎక్కడమ్మా ఏ ఊరు నుంచి వచ్చావని. ఆ పలానా దగ్గర నుంచి అనగా 2వ టర్నింగ్ దగ్గరికి వెళ్తాడు, ఇక్కడ ఆపేస్తాడు. ఇంకా అక్కడ నుంచి స్విచ్ ఆఫ్, నువ్వు ఇక్కడ పక్క వచ్చాను. అక్కడికి వెళ్ళగానే జ్వరం తగ్గిపోద్ది. ఆ నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు మీకు రెగ్యులర్ డాక్టర్ ఎవడు? ఆ దయ్యాల పోముల శాస్త్రి, ఆ సాయిబు. వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే దయ్యముల జ్ఞానము మీకు మొదట మీకు మేలుకరంగా కనిపించి క్షేమకరంగా అనిపిస్తూ నెమ్మదిగా మీకు అపకారము లేక కీడు లేక హాని లేక నష్టము లేక మరణమునకు తీసుకుని వెళ్తాడు. ఇది దయ్యములకు సంబంధించిన జ్ఞానం. ఈ దయ్యములకు సంబంధించినటువంటి నష్టాన్ని ఎలాగైతే కల్పించటానికి దయ్యం ఓపిక పడద్దో, ఈ చెడ్డవాటిని కల్పించువాడు కూడా అలాగే నష్టం కలిగి అవతలవాడు డ్యామేజ్ అయిపోవడానికి, బలహీనపడిపోవడానికి నిరంతరము ఆ టైం కోసం ఎంతో ఓపికగా వెయిట్ చేస్తాడట. ఎవడు? చెడ్డవాటిని కల్పించేవాడు. కొన్నిసార్లు అంటాం కదా, ఇప్పుడు నీ కళ్ళు సమ్మగున్నాయా, ఇప్పుడు నీ కడుపు నిండిందా, ఇప్పుడు నీకు ఆనందమేనా, మేము ఎలా కావడమే కదా నువ్వు కోరుకున్నావు, ఇప్పుడు అయ్యింది కదా, అనుభవించు, ఇంక నువ్వు ఆనందించు అని మనం తిడతాం అవతల వ్యక్తిని. అంటే అవతల వ్యక్తి మన నుంచి ఏం కోరుకున్నాడు? నిజంగా వాడు కోరుకోకపోని నీ కోపం వచ్చినప్పుడు అవతలవాడి మీద అక్కసల్లబుచ్చాలంటే ఇలాంటి మాటలంటేనే మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు కానీ ఆడికి శాంతించడు అని. అంటే అప్పటి వరకు వాడు ఏం చేస్తుంటాడు? చెడ్డవాటిని కలిగి ఉండడానికి నీకు చెడు కలగాలి, ఎలాగైనా కలగాలి, అది ఇప్పటికైనా అవ్వదా, నేను చూడనా, ఆడికి ఏదైనా అవ్వదా అని చేతబడి చేశాడు. ఏం చేశాడు? ఏంటి? ఆడి మంత్రం ప్రయోగించేంత వరకు, ఆడి తాలూకా మనస్సు యువతల వ్యక్తి మీదకి డ్యామేజ్ అయ్యేంత వరకు దయ్యాలను ప్రేరేపించుకుంటున్నాడు. ఎలాగైనా జరగాలి, ఆడికి ఎలాగైనా అవ్వాలి, ఆడు ఎలాగైనా ఫెయిల్ అవ్వాలి, ఆడికి ఎలాగైనా పోవాలి, ఆడికి ఎలాగైనా ఉండకూడదు, ఆడికి ఎలాగైనా ఇంకోటి ఏదో అవ్వాలి. ఈ నిరంతర హృదయము ఈ చెడ్డవాటిని కల్పించు దయ్యములకు జ్ఞానం సమానం. ఇది చాలా కష్టమైనదే కానీ ఇది వదులుకోవడానికి ఇష్టం లేనటువంటిది. మనము చిన్నప్పుడు అంటే ఇవాళ సాయంత్రం మళ్ళీ ఎవరో ఫైనల్కి వచ్చింది, ఇప్పుడే విన్నాను, అది గుర్తురాలేదు. ఆర్సీబీను ఎంఐ పంజాబ్ వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు, ఆడతారు. ఏమాట? క్రికెట్ ఆట ఆడతారు. దాన్ని ఏమంటారు? వరల్డ్ కప్ ఫైనలా, అదే 2020 IPL ఫైనల్. ఒకప్పుడు మనకి కొన్ని చిన్నప్పుడు, అంటే ఇక్కడ చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఆ ఆటలు అవుతుండేటప్పుడు నల్ల డబ్బాలో, అదే బ్లాక్ అండ్ వైట్ టీవీలో అప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. అప్పట్లో రంగుల టీవీ 100 ఏళ్ళకు ఒక ఇల్లు ఉంటే గొప్పే. ఆ టైంలో మన క్రికెట్ అనే పెచ్చ మొదలైనప్పుడు జరుగుతుంటే పొరపాటున ఎవడైనా ఏదైనా అనేటప్పుడు ఈడు ఇలా లేచాడనుకో, ఆ డౌట్ అయ్యాను, ఈడిని కూర్చొనిచ్చేవారు కాదు. ఎందుకు? ఈ లెగితే డౌట్ అయ్యాడు, ఈ లెగాల. ఈ లెగడానికి ఆడు ఇంగ్లాండ్లో ఓడిపోవడానికి సంబంధం ఏమైనా ఉందా? మన ఫీలింగ్ ఏంటి? ఆడు కూర్చుంటే ఆడు ఇలా జరిగాడు, ఒరే ఈడు ఇలా జరిగినప్పుడు ఆడు రన్ కొట్టాడు, అది జరగరా అని ఆడు 6 కొట్టు, 2 సార్లు అయ్యిందనుకో ఇంకంతే, ఈడు ఫిక్స్. మన ఆలోచన ఏంటి? మన మనసు పెరగనట్లా, తెలివి పెరగనట్లా, కానీ మన అంతరంగంలో మనకు ఒక నమ్మకం పెరిగింది కదా. ఈ ప్రాబ్లం ఏంటంటే మనకి తెలియకుండానే అవతల వ్యక్తిని ఇలా చేస్తే అలాగవుతుంది అనేది ఆ రోజు తెలియక చేసిన పనులు ఈరోజు తెలిసి చేస్తున్నాం. ఈరోజు నీకేం చేయకూడదో తెలుసు, నువ్వెందుకు చేస్తున్నావు? నీకెందుకు చేయాలనిపించింది? నువ్వేమంటే వాళ్ళు బాధపడతారో తెలుసు, కానీ ఎందుకు అన్నావు? నేను అన్నాను,
అవతలడు మా నాన్నయ్యే కదా అని వెళ్ళిపోయాడు అనుకోండి. రెండో రోజు మళ్ళీ నేను ఏమనాలనుకుంటాను, ఆడు దులుపుకుని వెళ్ళిపోయాడని గట్టిగా అనాలనుకుంటానా, మెల్లిగా అనాలనుకుంటానా? పెంచుతాను రేంజ్. ఆడు మళ్ళీ దులిపిస్తాడు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఏమంటాం? ఇంక అలాగా ఆడు ఎప్పుడైనా నాకు దొరికేంత వరకు నా నిరంతరము నేనేం చేస్తాను? ఈవిల్, చెడ్డది, దయ్యము, నష్టం కలిగించేంత వరకు నేను ఓపిక పడుతూ వాడి మీద ప్రయోగిస్తూ వాడిని బలహీనపరుస్తూ వాడిని కృంగదీస్తూ వాడిని నలగగొడుతూ నా అంతరంగం అంతా కూడా అదే పరిస్థితి. దీన్ని ఇంకో డైరెక్ట్గా చెప్పాలంటే మరి కొన్ని పదాలు ఉంటాయి. కుక్కలు దెబ్బలాట చూసారు ఎప్పుడన్నా? ఒక 10 నిమిషాలు అరుచుకుంటాయి, మళ్ళీ గుర్తొస్తుంది 5 నిమిషాల తర్వాత మళ్ళీ అరుచుకుంటాయి, మళ్ళీ అరుచుకోండి. అప్పుడు మనం పదం వాడతాం, కుక్కలాగా ఎందుకు అలా కారాడిపోతున్నావు అని. మా భాష అది, మీ భాష ఏంటి? అదే అదే కారాడడం అంటే ఇంటర్వెల్ ఇచ్చి మంచినీళ్ళు తాగి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ లేచి ఈ కిందటి వారం మనం ముందు చూరు నుంచి కారే వర్షం అనుకున్నాం కదా, అలా ఈ కారాడే ఈ పోరాడే అన్నదా. కారాడే అంటే మీకు అర్థం కాదా? అలాగా టైం అరుచుకుని ఎలాగో రేపుకుని మళ్ళీ గుర్తెచ్చుకుని అల్లప్పుడు ఇంకేమైనా గుర్తొచ్చు ఆ రెండు కలిపి ఇప్పుడు మళ్ళీ మాట్లాడడానికి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ ఏదో అని. ఇప్పుడు దీని అంతరంగంలో నీ ఉద్దేశం వాటన్నిటి తాలూకా ప్రతిఫలం ఏం సాధించాలని? నువ్వు అనుకున్న నష్టం నీకు కావాల్సినట్లుగా డ్యామేజ్ అవ్వాలన్నా కాదా? అదే చెడ్డవాటిని కోరుకోవటం. అది తెలుసు నీకు అవ్వకూడదని, కానీ అవ్వేంత వరకు అనాలి అనేటువంటి ప్రేరేపణ ఎందుకు? అది చెడ్డవాటిని కల్పించిన నీ స్వభావం, నీ మనస్సు. ఆ మనస్సుని ప్రతిసారి ట్రిగ్గర్ చేసుకుంటే ఎంత డ్యామేజ్ అవుతుంది నీ ఆత్మీయ జీవితం తెలుసా? నీతో ప్రభువు నడవాల్సిన నడకకు నువ్వు ఎంత వ్యతిరేకం అవుతావో తెలుసా? అల్టిమేట్గా నా దగ్గర ఒక బాస్ ఉండేవాడు, వాడికి నేనంటే పడేది కాదు. ఎందుకు పడేది కాదు అని అంటే, నేను ఎప్పుడైనా పర్మిషన్ పెట్టి 10 నిమిషాలు నేను నా పర్సనల్ పనికి వెళ్ళాలంటే నేను ఆడికే ఫోన్ చేసి చెప్పేవాడు, నా రిపోర్టింగ్ బాస్ చెప్పి, సార్ నేను 10 నిమిషాలు నేను బయటకు వెళ్తున్నాను, ఈ 10 నిమిషాలు నేను ఫోన్ ఎత్తను, నా ఫోన్కి ఏమైనా కాల్స్ వచ్చినా నేను అటెండ్ చేయను, ఈ 10 నిమిషాలు నా ప్రైవసీ టైము, నా పర్సనల్ టైము, నాకు 10 నిమిషాలు నాకు పర్మిషన్ కావాలి అని నేను అడిగేవాడిని. అడిగితే ఆయన ఏమో ఫస్ట్లో ఓకే అనేవాడు, నేను వెళ్ళిపోయేవాడిని. కరెక్ట్గా ఆ టైంలో ఆడికి అవసరం వచ్చింది, మా ఓడి కొట్టేవాడు. నేనేం చెప్పాను? 10 నిమిషాలు, నేను 3:15 నుంచి 5 నిమిషాలు తక్కువ 4 వరకు నేను 10 నిమిషాలు నేను మీకు ఫోన్స్ అటెండ్ అవ్వనని చెప్తాను. వీడికి అదే టైంలో ఫోన్ వచ్చి కొట్టేస్తూ ఉండేవాడు. నేను ఎత్తను కదా, నేను ఎత్తను. సరిగ్గా అయిపోయిన తర్వాత నేను ఆన్ చేసి, సార్ ఇందాక మీరు నాకు ఫోన్ చేశారంటే, నేను 10 నిమిషాల క్రితం ఫోన్ చేస్తే ఇప్పుడు ఇస్తావేంటి? నేను ఏం చెప్పాను నీకు? పొద్దున్న నేను 9 గంటలకు పర్మిషన్లు పెట్టాను, నేను 3 నుంచి నేను 5 నిమిషాలు తక్కువ 4 వరకు ఉన్నానని. నువ్వు నాకు ఆ టైంలో ఎందుకు ఫోన్ చేసావు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నీకు అసలు బాస్ అంటే రెస్పెక్ట్ లేదని. నువ్వు బాస్ అయితే ఏంటి, సబార్డినేట్ అయితే ఏంటి, ఇద్దరం ఒక కంపెనీలో పనిచేస్తాను, ఎంప్లాయీస్మే. నా మైండ్ అలాగుండేది. నేను దన్నాలిటీస్ ఉండి కాదు, నేను చేసేది సిన్సియర్గా చేస్తున్నాను, నేను తప్పు చేయను, నేను నీ చేత మాట అనిపించుకోను. నేను చేసిన తప్పు అయితే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ప్రాపర్ వే, అంతేగాని ఇష్టం వచ్చినట్టు కేకలేస్తానంటే నువ్వేంటి నా తండ్రి వేటి నన్ను తిట్టడానికి గద్దించడానికి? నువ్వు ఆఫీసర్ అయితే నీ పొజిషన్కి నువ్వు చూసుకో, నా పొజిషన్ నేను చూస్తాను అంతే. అలా ఉండేది నా మైండ్. సో కొద్ది రోజులకి అతనికి నా మీద ఎంత కోపం వచ్చేసిందంటే, వీడు ప్రతీదీ నాకే చెప్తున్నాడు, నా చేత నేను చేయించుకోవాలని పని వీడు చేయించుకోలేకపోతున్నాను. నా చేత ఏ పని చేయించాలనుకుంటున్నాడో అతను నా చేత చేయించుకోలేకపోతున్నాడు. కోపం వస్తుంది కదండి ఎవరికైనా, నాలంటోడు ఉంటే. నేనేమో అబద్ధం ఆడను, నేను తప్పు చెప్పను. మళ్ళీ అలాగని 10 నిమిషాలు పర్మిషన్ పెట్టానా? నేను ఇంటికి వెళ్ళిపోవాల్సిన పర్మిషన్ నాకు 6 o'clockకి నాకు లాగ్ ఆఫ్ చేసుకోవాల్సినప్పుడు 6:10 వరకు పనిచేసి వెళ్తాను. 6:10 వరకు బయటికి వెళ్ళను. 6:10 కాదు, ఒకసారి 6:20, 30, 50 అయినా 7 అయినా వదలను ఆఫీస్. ఏమంటే మార్నింగ్ నేను పర్మిషన్ పెట్టాను కదా సార్, ఇప్పుడు నేను మిగిలిన పని నేను చేసుకుంటాను, ఆఫీస్లో ఉన్నానండి. మా ఓడు వీడిని ఎలాగైనా ఇరికించాలని రోజు నా గురించి ఏదో ఒకటి నా మెయిన్ అథారిటీకి కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు, ఏదో ఒకటి పెడతా ఉన్నాడు. నేను ఒకరోజు మేమందరం కలుసుకోవటానికి యాన్యువల్ కాన్ఫరెన్స్కి వెళ్ళేటప్పుడు అతను నన్ను చూడాలనుకున్నాడు. అప్పట్లో మనకి ఇప్పుడు అంతా వీడియోలు ఫోన్లు వచ్చినాయి, అప్పుడు ఏమంతా ఓన్లీ ఫ్యాక్స్ లేకపోతే ఫోనే, IOM ఇంటర్ ఆఫీస్ మెమోస్ రాసుకునేవాళ్ళం, లెటర్ వెళ్ళేది, కొరియర్ వెళ్ళేది. సో ఎవడాడు నన్ను పిలువండి అన్నాడు.
అని అంటే నేను వెళ్ళి చెప్పాను, ఆడీడే అన్నాను. నువ్వు ఇందాక ఆడెవడనో పిలవమన్నావు కదా, ఆడీడే అని అంటే మీరు అన్నాడు. ఎస్ నేనే రంగారావు అని అంటే అన్నాడు, నీకు నా మీద ఏమైనా ఆయాసం ఉంటే తీర్చుకో, కొడతావా కొట్టు, తిడతావా తిట్టు, పద రూమ్లోకి వెళ్ళిపోదాం, ఏమైనా చెయ్యి, అసలు నా మీద నీకు ఎందుకు కోపం వచ్చిందో చెప్పు అని అంటే లాస్ట్కి నన్ను ట్రాన్స్ఫర్ చేయటానికి నానా తిప్పలు పడ్డాడండి. నా గురించి మా అథారిటీస్ ఏమనేవంటే నో, ఈడేం చెప్పినా నో అనేది అంతే. ఆడేంటో మాకు తెలుసు, నో. వీడికి అందరి దగ్గర మంచి, నా దగ్గరే చెడా, వీడు ఎప్పుడైనా దొరకకపోతాడా, ఎందుకు దొరికించుకోవాలనుకుంటున్నాడు చెప్పండి? నిజం చెప్పనా, సీరియస్ లాజిక్ ఏముండదు, నీ మైండే అంతేటది. ఇది అదే నీ మైండ్ అంతే. అసలు ప్రాబ్లం ఏంటి? అసలు ప్రాబ్లం ఉంటే కదా నువ్వు ఏమైనా ఫైండ్ అవుట్ చేయడానికి. నాలో నేను తప్పు చేసే వ్యక్తిని అయితే నేను ఎక్కడో చోటు దొరుకుతాను. అంతేకాదు ఆడు నన్ను పట్టుకుంటున్నాడని తెలిసినప్పుడు నేను ఇంకా తెలివిగా ఉన్నా, పాములాడు వివేకం రాదా, ఇంకా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి కదా, ఇంకా జాగ్రత్తగా ఉండేవాడిని. సో రోజు ఒక సందర్భంలో ఆయన ఓ పెద్ద తప్పు చేశాడు, అది దొరికిపోయాడు, నాకే దొరికాడు. అప్పుడు ఫోన్ చేశాను, సార్ ఈ పర్టిక్యులర్ ఇష్యూని నేను ఎక్స్క్లేట్ చేస్తే ఏమవుతుంది అని, నా ఉద్యోగం పోద్దన్నాడు. మరి అయితే రెడీ అయిపోండి అన్న. ఇన్నాళ్ళు నువ్వు నన్ను భరించి నన్ను ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తావు, నేను ఇప్పుడు ఒకే ఒక్క పని చేస్తాను, జస్ట్ అన్ ఎక్స్క్లేషన్ విత్ ఐఓఎం విత్ రెఫరెన్స్ సౌండ్, సో దట్స్ ఆల్, నెక్స్ట్ ఏం జరుగుతుందో నీకు తెలుసు, రెడీ అయిపోయాను. ఆవిడ ఫోన్ చేసింది, ఎప్పుడూ లేదు, ఆవిడెవడో కస్టమర్ లాగా ఫోన్ చేసి మీకు నేను ఫలానా అని ఇంట్రడ్యూస్ చేసుకుంది. ఆవిడ తమిళ్లో మాట్లాడుతుంది, మనకు సగం సగం. సో కొంతవరకు అర్థమైన తర్వాత నాకు ఆవిడ ఈ తాలూకా బాస్ తాలూకా ఆవిడ అడిగాను, ఏంటి మేడం మీరు ఫోన్ చేశారని అంటే ఆవిడ చెప్తుంది, మీరు ఈరోజు కంప్లైంట్ చేస్తే సార్ ఉద్యోగం పోద్ది, మేము రోడ్డును పడిపోతాం, 3 పిల్లలు, మా గురించి కొంచెం ఒకసారి ఆలోచించండి అని అంటే నేను వెంటనే చెప్పాను, మేడం నేను క్రిస్టియన్ని, నేను యేసుప్రభు నమ్ముకున్నాను, నేను ఉద్యోగం తీసేస్తాను ఎలా అనుకున్నారు, నేను ఆ హాని చేయనే, ఒక మనిషి పొట్టకొట్టేంత బుద్ధిలింతనో నాకు లేదే, నా ప్రభు బ్రతుకునివ్వమన్నాడు తప్ప బ్రతుకు తీయమనలేదే, అలా ఎప్పుడు నేను చెయ్యను మేడం, మీరు ఎందుకు మీ వరకు వచ్చిందో నాకు తెలియదు సారు అని అంటే, మేము రోజు చెప్తూ ఉంటామండి, నాలో కూడా తప్పులు ఎతుకుతూ రోజు ఏదో చోట నన్ను కూడా ఇరుకుని పెట్టాలనుకుంటాడు మీ బాసు, కాబట్టి నా బాధ మీతో చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకోండి అంది. అసలు నేను అర్థం చేసుకోవడం కాదు, మీరు ప్రశాంతంగా ఉండండి, ఇది ఆఫీస్ గేము, మీరు ఇంటి వరకు తెచ్చుకున్నారు, నేనేం వర్రీ అవ్వను, మీరు వర్రీ అవ్వకండి, మీరు ప్రశాంతంగా ఉండండి, రేపు రాత్రి వరకు ఆయన అలాగే ఉంటాడు అన్న. ఇట్ హ్యాస్ టు బి ఎక్స్టెండెడ్, అతను కొంత దాని విలువ తెలియాలి కదా, అవునా కదా, మీరేమంటారు? ఎవరు మాట్లాడరా? ఎరా ఇంకెళ్తున్నావు కంపెనీకి, మనం ఏంటో తెలియాలా వద్దా? తెలియాలి, ఆ మాత్రం మార్కు చూపించకపోతే ఎలాగా? సో 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు తీవ్ర వాయుగుండంగా మారేంత వరకు ఉంచాను. మరుసటి రోజు ఫాస్టింగ్ ప్రేయర్ మాది, నెలకు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి మా సంఘంలో. అయిపోయింది, మనోడికి మెంటల్ కాదు, బీపీ వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. మనకి అవన్నీ అనవసరం, ఎక్కడో తమిళనాడులో చేరితే నాకెందుకు, నేను ఇండియాలో ఉన్నాను, ఆంధ్రాలో ఉన్నాను. అయిపోయింది, నేను మరుసటి రోజు సెలవు, ఫాస్టింగ్ ప్రేయర్ కదా సెలవు పెట్టేస్తాం, పెట్టేసాం. బీపీ పీక్స్, ఏ కంప్లైంట్ ఇవ్వలేదు నేను, ఏ లెటర్ రాయలేదు. ఇప్పుడు నేను సెలవు కాబట్టి ఫోన్లు ఎత్తను, మా చదువు పిచ్చి, పొర్రపాటును కూడా నేను సెలవు అంటే సెలవు, ఫోన్ ఎత్తనంటే ఎత్తను. ఆదివారం చర్చిలో ఉంటాను, దేవునితో ఉంటాను, నేను ఫోన్ ఎత్తను. ఫస్ట్ కమిట్మెంట్ నా ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడే, ప్రభు ఇచ్చిన ఉద్యోగం, అలా కమిట్ అయ్యి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అందరికీ జరుగుద్దా అంటే నేను చెప్పలేను, నాకు జరిగింది అంతే, అది దేవుడు ఇచ్చాడు కాబట్టి. సో నేను నెక్స్ట్ వీక్ ఫాస్టింగ్ ప్రేయర్ సెలవు పెట్టాను, 3 రోజులు సెలవు అయిపోయింది. మా సీనియర్ బాస్ ఆయన రిపోర్ట్ చేసిన వెంటనే, మనోడు హాస్పిటల్లో ఉన్నాడు, ఒకసారి ఫోన్ చేయండి అన్నాడు. సరే ఏంటి ఎలా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నాను అంటే, ఇప్పుడు నాది ఉందా లేదా చెప్పు అంటాడు. ఏంటి సార్ నా జాబ్ అంటే, ఏమైంది సార్ మీ జాబ్ కానీ, అదే నువ్వు కంప్లైంట్ పెట్టలేదనండి. పెట్టలేదు సార్ అని, ఆ విషయం ఒక మాట చెప్పచ్చు కదా అన్నాడు. అంటే ఎందుకు చెప్పాలి సార్ అని, అది ఆ రోజు అయిపోయింది కదా, నేను 3 రోజుల తర్వాత కదా ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు ఎందుకు మీరు ఎలాగని అంటే, నువ్వు అంత సింపుల్గా ఎలాగనేస్తావు, అసలు ఇప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా, ఇప్పుడు హాస్పిటల్ బిల్ ఎంత అయింది తెలుసా, ఇవన్నీ చెప్పుకొచ్చాడు.
నేనేం అనలే. 3 రోజులు ఫాస్టింగ్ ప్రశాంతంగా అయ్యింది. నేను కూడా ఆత్మలో ఆనందించాను దేవునితో. 4వ రోజు భోజనం చేయడానికి కూర్చుని ఆఫీస్కి వచ్చేసాను. ఆఫీస్కి వచ్చేసి మధ్యాహ్నం లంచ్లో ప్రేయర్ చేసుకుంటున్నాను. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, ఇన్ని రోజులు నువ్వు ఆయన మీద ఎందుకు పగబట్టావని. అది పగ. మీరేమన్నారు? మన మార్కు చూపించాలన్నారు కదా నన్ను. మనం ఏంటో చూపించద్దా? నేను అదే చూపించాను. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నువ్వెందుకు పగబట్టావు అన్నాడు. ఆ విషయం ఫాస్టింగ్ మొదటి రోజు ఎందుకు చెప్పలేదు నువ్వు? నేను ఉపవాసం 3 రోజులు ఉన్నానా? మొదటి రోజు చెప్పేస్తే సరిపోనా? ఆడికి సమాధానం చెప్పేసి ఆ డిశ్చార్జ్ చేసేద్దును, నేను ప్రశాంతంగా ఉందినా? ఇప్పుడు 3 రోజులు నన్ను ఇప్పుడు ఒప్పుకున్నట్ట నా ఉపవాసం, నా భక్తి, నా ప్రార్థన ఏమైపోయినాయి ఇవన్నీ? ఏంటిది ఇలా అనిపిస్తుంది? ప్రభు నాకేం పగలేదు అని అంటే, పగలేదు కాదు, బయటకు పగలేనట్టుండి లోపల పగబట్టున్నావు. ఇది ఎన్ని రోజులు నువ్వు అనుభవించావో అన్ని రోజుల పగను ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి కావలసిన ఆ టైం కోసం ఎదురు చూసి ఆ చెడ్డ వాటిని ఆ 3 రోజులు నువ్వు ప్రశాంతంగా ఫాస్టింగ్ అని చెప్పి అన్ని శిక్షించావు అన్నాడు దేవుడు. బాగుంది. ఇంకెలాగైతే బతికినట్టే క్రైస్తవ్యంలో. ఇంకేం అనడానికి లేదు, ఇంకేం చేయటానికి లేదు, ఇంకేమీ చేతకానోళ్ళగా బతకాలన్నమాట. అదేనా క్రైస్తవ్యం? కాదు అనరేమి? చేతకానోళ్ళగా బతకడమేనా? సేవ సచ్చి బతకడమేనా? అన్నీ వదులుకుని ఏమీ లేనట్టు బతకడమేనా? అలాగే బతకాలా? లోపల ఒప్పుకోవట్లేదు ఎవడో, కేకలేస్తున్నాడు చూడండి లోపల. అప్పుడప్పుడు ఓకే కానీ అన్నిసార్లు ఓకే కాదని. చెడ్డవాటిని కల్పించటం నువ్వు ఒక్కరోజే చెయ్యకు అమ్మా. ఎప్పటి నుంచో బీజాలు వేసుకుని స్లోగా దాన్ని పెంచుకుని సందర్భం వచ్చినప్పుడు దాని అంతు చూడటానికి బయటికి తెస్తావు. ఈ బలహీనత నాకు ఆ రోజు అర్థమైంది. నేను నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ చెన్నై వెళ్ళి ఆ సార్ని కలిసి ఆ ఇంటికి వెళ్ళి కొన్ని పళ్ళు కొన్ని పువ్వులు పట్టుకెళ్ళి కూర్చుని స్వీట్స్ పట్టుకెళ్ళి వాళ్ళ మిస్సెస్తో కూర్చొని, అమ్మ మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చిన తర్వాత కూడా నేను మారలేదు, మారకపోగా ఆయన దుఃఖానికి నేను ఎక్కువ కారణమయ్యాను, అతని చెడ్డతనాన్ని అనుభవించుతున్నాడు, అతనికి శిక్ష వేశాను అనుకున్నాను కానీ నా ప్రభువు చేత తృణీకరించబడ్డానని నాకు తెలియలేదు, నన్ను క్షమించండి అని వాళ్ళని మనస్ఫూర్తిగా అడిగి వాళ్ళతో భోజనం చేసి ఆ రోజు నేను మళ్ళీ తిరిగి నేను వైజాగ్ వచ్చాను. ఆ రోజు భోజనం చేస్తున్నప్పుడు ఆయన ఏడ్చాడు. రావు సార్, నేను 24 బ్రాంచెస్ని ఇలాగే ఆడుకున్నాను, ఎవ్వరూ నాకు నోరెత్తలేదు, బదులు చెప్పలేదు, కానీ మీరంటే నాకు ప్రతిసారి భయమే, అయినా మీరు ఎక్కడైనా దొరుకుతారేమోనని మీ మీద నేను ఇలా ఏదో ఒక నెపము పెడుతూనే ఉండేవాడిని, కానీ ఏ రోజు మీరు దొరకలేదు. కానీ ఆ హాస్పిటల్లో ఉన్న 4 వారం రోజులు నన్ను మానసికంగా చాలా బాధ పెట్టారండి అన్నాడు. అంటే ఈయనేమో సంవత్సరాలు పెట్టేయచ్చంట, చెప్పండి మీరు అనరే, మనమేమో 4 రోజులు పెట్టకూడదంట. ఏంటి అన్యాయం కాదు? ప్రభు ఏమంటాడు? మేలు చేసి కీడు అనిపించుట తగును, అన్యాయం అనిపించుట తగును, సహించుట తగును, భరించుట తగును. ప్రేమిస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. నేను ప్రేమించకపోతే ఈ ప్రాబ్లము సాతానికి చేతికిస్తాను, దట్స్ ఓన్లీ సిన్. అప్పుడు నాకు అర్థమైంది, ఆయన నన్ను ప్రేమించినట్లు నేను ఎందుకు ప్రేమించాలి? ఆయన నిన్ను ప్రేమించినట్లు నువ్వు కూడా ఇతరులను ఎందుకు ప్రేమించాలి? ఆయన నిన్ను క్షమించిన ప్రకారం నువ్వెందుకు క్షమించాలి? ఇతరులకు ఏ మేలు చేయాలనుకుంటున్నావో ఆ కీడు చేయకుండా మేలు ఎందుకు చేయాలి? చెడ్డవాటిని చేసే మనసు నాలో బేసిక్గా ఉంటుంది కాబట్టి, చెడ్డవాటిని కల్పించే మనసు బై డిఫాల్ట్ అంతరంగంలో మనకు ఉంటుంది కాబట్టి. నిన్న 2 పిల్లలు దెబ్బలాడుకుంటున్నారు నా కళ్ళ ముందు. వాడు లోపల నుంచి బయటకు వచ్చాడు, 2 చాక్లెట్లు కొన్నారు, 2 చాక్లెట్లు పట్టుకుని బయటకు వచ్చారు. పెద్ద పెద్ద బార్సే, చిన్న చాక్లెట్లు కూడా కాదు, ఒక్కోటి 50 రూపాయలు ఉంటుందండి. జస్ట్ అలాగెళ్ళి ఆ 50 రూపాయలు 2 చాక్లెట్లు 2 పిల్లలు పట్టుకుని వచ్చారు. వీడు లోపలే కొంత కక్కుర్తిగాళ్ళు ఉంటారు, బిల్లు అవ్వకముందు తిప్పేస్తారు.
క్యాప్ ఇప్పి తాగేయడం డీమార్ట్లో. మీరు ఎప్పుడైనా డీమార్ట్ ప్రసాదం తిన్నారా? డీమార్ట్ ప్రసాదం తెలీదా? అటుకులు ఉంటాయి అక్కడ, శనగపప్పు ఉంటుంది, పక్కన పంచదార ఉంటుంది. ఇది 3 తీసుకుని నోట్లు వేసుకుని వస్తాం కదా డీమార్ట్ ప్రసాదం. దాని బిల్లేజ్ ఎలా ఉంటుంది? అదొక టెక్నిక్. మీ చేత అవి కొనిపించి తినిపించడం కోసమే అవి పెడతాడు అక్కడ. ప్యాకింగ్ ఎందుకు చేయడు? అది కావాలనే టెక్నిక్. మీరు అలా కక్కుర్తి పడతారని, ఆ కక్కుర్తిగాళ్లే డీమార్ట్లో ఉంటారని అది తెలుసు. అది ఆ స్ట్రాటజీ. అయితే అక్కడ లోపలే మనం ఎలాగో బిల్లు వేస్తామని ఇప్పిసి తాగేస్తాం కదా, స్పీడ్ బ్యాచ్. డబ్బాలు అక్కడే ఉంటే టపక్కని తిప్పిస్తాం. ఏమంటే బిల్లు కడతానులే, చూడపోతే నువ్వు దొంగవే దొరవే ఏదో ఒకట్లే. సరే మొత్తానికి ఈ పిల్లోడు బిల్లు కొట్టేలోపే ఇప్పిసి సగం తినేసాడు. ఇద్దరు బయటకు వచ్చేటోడికి వీడి తక్కువైపోయింది, ఆడు ఇప్పితే పెద్దది ఉంది. ఈ పిల్లోడు ఇద్దరు ఒకేలాగున్నారు, బహుశా 1 year గ్యాప్ ఉండొచ్చు, బట్ ఇద్దరు సేమ్ ఏజ్. వీడు ఉక్రోషం పట్టుకోలేక ఆడిది లాక్కుని కొరికేస్తున్నాడు. ఒకసారి చూసాను, ఆగు అన్నాను. ఆగాడు. ఎందుకు ఆడి తినేస్తున్నాను అంటే ఆడిది పెద్దది ఉంది అన్నాడు. వీడు ఆల్రెడీ తినేసాడు. వీడు తినేసి ఆడిది పెద్దది ఉందని నేను ఇద్దరిని ఎడగొట్టిన తర్వాత వీడు కోపం తట్టుకోలేక, పెద్దోడు చిన్నోడు నాకు తెలిసి పెద్దోడు చేయడు, నేను అనలేదు చిన్నోడు చేస్తాడని, కాకపోతే అది నేచర్, డిఫాల్ట్ నేచర్. ఈడు ఆడిని కొట్టాడు. ఆడిని కొట్టేటాడు ఆడి అన్నాడు అని ఈడు ఒకడు కొడితే ఆడు 2 కొట్టాడు. ఆడు 2 కొడితే ఈడేని కొడతాడు. నేను ఆడు లిఫ్ట్ ఎక్కేంత వరకు వీళ్ళు కొట్టుకుంటుంటే ఇంకా ఆపాలని పెంచలే. ఎందుకు? ఒకసారి ఆపే తప్పు చేశాను. సరే ఇద్దరు కొట్టుకుంటుంటే నాకు మనసులో ఏమర్థం అవుతుందంటే, ఆడు ఒకడు కొడితే ఇటు 2 ఎందుకు కొట్టాడు, ఆడు 2 కొడితే ఇడు 4 ఎందుకు కొడతానంటున్నాడు. వీళ్ళిద్దరూ లిఫ్ట్ ఎక్కేంత వరకు ఆడి తినేస్తున్నాడు, ఓ పక్క ఆడు కొట్టేస్తున్నాడు, ఆడిది ఇవ్వట్లేదని. ఏదో జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. మనలో కూడా అలాంటి పోరాటాలు ఉన్నాయే. ఒక మాట అంటే నువ్వు ఎన్ని మాట్లాడాలి? మాట్లాడరే. ఇప్పుడు ఆడు కొట్టిన దానికి పిల్ల చేసి చూసాము, పిల్లకాయలు అనుకున్నాము. ఇప్పుడు పెద్దోళ్ళు మన బాధ ఏంటి? వాడు ఒకటంటే 2 అనేంత వరకు, ఒకటి కొడితే 2 కొట్టేంత వరకు నీ లోపల చెడ్డవాటిని చేసే మనసు ఉంటే, ఆ క్షమించి ప్రేమించే హృదయం రాకపోతే, ఆ దుఃఖకరమైనటువంటి పని చేయటానికి వాళ్ళ మీదకు మనం కారాడిపోతాం, పోరాడుతాం, ప్రయత్నిస్తాం, గెలువడానికి ప్రయత్నం చేస్తాం, అల్టిమేట్గా అనాలేని అనుకుంటాం. అనేటప్పుడు కొన్ని సందర్భాలలో చెడ్డవాటిని మంచిగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, బెటర్ పాలిష్డ్ వేలో. ఏఐని అడిగితే ఏం చేస్తుంది? మెటా. మీరు ఏం అడగాలన్నా దాన్ని అడిగారు అనుకోండి, అది పాలిష్డ్ వేలో చేస్తుంది, అదే వెర్షన్ ఇస్తుంది. అప్పుడు మీకు కావాల్సిన దాని వెర్షన్ని మీరు చెప్పాలనుకున్న భాషలో అర్థం వచ్చినా రాకపోయినా అది వెర్షన్ పాలిష్డ్గా ఉంటుంది. మనం ప్రతిసారి తప్పుని పాలిష్డ్గా చేయాలనుకుంటాం. ఈ చెడ్డవాటిని చేసేటప్పుడు చేతులకు తడి అంటకుండా, మట్టి అంటకుండా, సాక్ష్యం దొరకకుండా, ఫింగర్ ప్రింట్స్ పడకుండా, ఆ పరిస్థితులలో ఆ వ్యక్తులకు జరగాల్సినటువంటి కీడు నష్టం మాత్రం మేలుకరంగా, బెస్ట్ ఆఫ్ ద ఎఫిషియెంట్ బయటకు వచ్చేలాగా దాని మీద తిప్పలు పట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇలాంటి ప్రయత్నం చేసేటువంటి బలహీనత అంటే అవతల వ్యక్తులను పట్టించే బలహీనత. ఏం బలహీనత ఇది? పట్టుకునే లేక పట్టించే బలహీనత. ఇది 3వ చెడ్డ లక్షణం. పట్టించుట లేక దొరికించుట. మొదటిది బలవంతం చేయుట, రెండవది రెచ్చగొట్టుట, మూడవది పట్టించుట లేక దొరికించుట. క్లిక్ చేయటం, పట్టుకోవటం, కరెక్ట్గా దొరికించటం. ఆ సందర్భం దొరికేంత వరకు కూడా, ఆ సందర్భం కొరకు ఎదురు చూసి కూడా, కాలము గడుస్తున్నా కూడా ఓపిక పట్టి కూడా ఆ పరిస్థితులన్నిటినీ తొవ్వి తీసి బయటకు కక్కి ఆ మాటతో వాళ్ళని దొరికించి అవతల వాళ్ళకి కలిగిన తృప్తి, ఆ నష్టాన్ని తృప్తి పొందేటువంటి మనస్తత్వం చెడ్డవాటిని కలిగించేటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక బలహీనమైన మనస్సాక్షితాలుగా ఒక క్రియ చెప్తాను వినండి. మనస్సాక్షి నీ అంతరంగంలో నీకు ఉండేటువంటి ఆ పోరాటంలో వచ్చేటువంటి బలహీనత. ఈ లక్షణం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, తప్పు జరగాలి, డ్యామేజ్ అవ్వాలి, నష్టం కలగాలి, ప్రాబ్లం అయితే వాళ్ళకి అవ్వాల్సిందే, అది జరగాలి. కానీ అది
జరిగిపోయిన తరువాత, జరగాల్సిన రేంజ్లో జరిగిపోయిన తరువాత నోట్లో నుంచి రిగ్రెట్ మాటలు మాట్లాడతారు. అయ్యో నేను అలాగ అవ్వద్దు అనుకోలేదు వదినా, అలాగయ్యిందా, అయ్యయ్యో అవునా, ఎలాగైపోయింది, అలా అవ్వదే, అలా అవ్వకూడదే, అలా జరగాలనుకోలేదే. కానీ ఉద్దేశం ఏంటి చెప్పండి? మీరు ఎప్పుడైనా చేశారు ఇలాగా? అవ్వాల్సింది అవ్వాలి, బలీయమైన కోరిక, ఇంకా చెప్పాలంటే ప్రార్థన, బలీయమైన ప్రార్థన. కానీ జరిగిన తరువాత మాత్రం ఏమోనండి అంత మరీ అలాగా ఏమో అలాగ అవ్వకూడదని, అవ్వకూడదు ఉంటే బాగుండేది. మరి ముందెందుకు కోరుకుంది? కానీ ఇప్పుడు నువ్వు అంటున్న మాట ఉంది చూసావా, రిగ్రెట్స్ ఉన్నాయి కదా, పశ్చాత్తాప పాటలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా చెడ్డవాటిని కల్పించే లక్షణమే. ఇట్స్ నాట్ రియల్ రిపెంటెన్స్. రియల్ రిపెంటెన్స్ ఏంటో తెలుసా? నన్ను క్షమించండి, అది నేనే చేశాను, నన్ను క్షమించండి, అది నేనే అన్నాను, నన్ను క్షమించండి, ఆ మాట నేనే అన్నాను. దానివల్ల అవతల వాళ్ళకి నీకు చాలా పెద్ద గొడవ అయిపోద్ది, కానీ నీకు దేవునితో సమాధానం ఏర్పడుద్ది. ఆ తర్వాత అవతల హృదయాన్ని ప్రేమించే మనసు నీకు ఇస్తాడు. అవతల వాళ్ళు అన్నప్పుడు కూడా వాళ్ళని చూస్తూ కూడా దయనీయమైన ప్రార్థనని మనసులోంచి పెట్టిస్తాడు. అది యథార్థత. అలా కానప్పుడు నువ్వు మాట్లాడే ఈ కళ్ళబుల్లి కబుర్లు, అయ్యో అమ్మో అలాగా, నాయనో బాబోయ్, పగోడికి కూడా రాకూడదు, ఎన్ని చెడ్డవాటిని కల్పించు మాటలు. మన ఇన్నర్ మ్యాన్ ఎవరో ఒకరు ఉంటారండి, ఉండకుండా ఉండరు. మనలో ఈ మనిషి నిద్రపోతూ ఉంటాడు, ఆ టైం వచ్చినప్పుడు ఆ పనులు జరిగించేస్తాడు, ఆ తర్వాత మాత్రం బయటికి ఏమో ఎందుకు వచ్చిందో అనుకుంటాడు. కానీ ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం చెప్తానంటే, ఇది భయపడడానికి కాదు, వాస్తవాన్ని మీరు అర్థం చేసుకుంటారని. ఏ పని అయితే మేము చేశామో, ఏ చెడ్డ పని అయితే జరిగిందో, ఏ క్రియ తాలూకా ఫలితం అయితే మనం ఇప్పుడు అనుభవిస్తున్నామో, అంటే అనుభవించడం అంటే ఆనందం, అవతల డ్యామేజ్ అవ్వడమే కదా మనకు కావాలి, నష్టపోవడమే కదా, పొరుగువాడు హానే కదా కావాలి. ఈ సంతోషపు పరిస్థితుల్లో పశ్చాత్తాపపు పద్ధతులతో మాట్లాడేటువంటి ఓపెన్ వర్డ్స్, బాహ్య సంబంధమైన రక్షణ మాటలు కవచం వేసుకుంటున్నామే, ప్రొటెక్షన్ వేసుకుంటున్నామే, దీని పర్యవసానము నీ జీవితం మీద 4 రెట్ల నుంచి ఎక్కువ రెట్లు వస్తుందని నీకు తెలుసా? అది ఏ మాటనైతే నీవు అనంగీకారంగా హృదయాంతరంగంలో నుంచి పశ్చాత్తాపంతో కాకుండా మాట్లాడుతున్నావో, చెడ్డదాన్ని చెయ్యటం ఒక ఎత్తు, దానికి పశ్చాత్తాపడకపోవడం రెండవ ఎత్తు, దాన్ని కవర్ చేసుకోవడం మూడవ ఎత్తు, వీటి తాలూకా ప్రభావాలు తిరిగి నీ ఒడిలో పడతాయి. కొలిసిపోస్తాడు, కొలిచి నీ దగ్గర 1 గ్రాము కూడా అటు ఇటు వెళ్ళిన వాడు తెచ్చేస్తాడు. ఇక్కడ పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న అంతర్యము, హోలీ స్పిరిట్తో నడిచే ఆంతర్యం ఏదైతే ఉంటుందో, ఆ నడిపింపులో దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగిస్తాడు దేవుడు. అది రక్షణార్థమైన మనసు. రక్షణార్థమైన మారు మనసు కాని, దైవ చిత్తానుసారం కాని దుఃఖాలు భౌతికంగా మీరు మీ వ్యక్తిగత జీవితంలో 100% మీరు అనుభవించడానికి సిద్ధపడాల్సిందే. ఆ రియల్ రిపెంటెన్స్, దైవ చిత్తానుసారమైన దుఃఖం నీ హృదయంలోకి ఎప్పుడు వస్తుందో, అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిజమైన నడిపింపు. అయ్యో అని వెళ్ళి ఒప్పుకొని, ఆ దెబ్బలాటకు దెబ్బలు తిని, శిక్ష వేసుకుని, దాని మూల్యం చెల్లించి, దాని దగ్గర పశ్చాత్తాపపు పరిశుద్ధతను నువ్వు ఒప్పుకొని అనుభవించి, ఆ క్షోభకు నీ హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆ వేడి కన్నీరుందే, ఆ ఫలితము పొందనంత వరకు నీ పుస్తకంలో అది దేవుని తీర్పుని తెచ్చుకోవడానికి సిద్ధపరచబడిన ఒక విలువగా ఎంచబడుతుంది. అది నీ కుటుంబంలో అనుభవిస్తావు, ఎవరమైనా సరే, ఏ స్థితిలోనైనా. అయితే ఒక బలహీనత చెప్తాను. ఇది మొదటి యొక్క పాపం ఏంటో తెలుసా? శరీరం నష్టపోతుంది. యువర్ బాడీ విల్ గెట్ డ్యామేజ్. ఇది దేవుని ఆలయమా కాదా? దీన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? దాన్ని అంటే వాడిని పాడు చేస్తాడు, నష్టపరుస్తాడు. అంటే నా శరీరములో అవతల వ్యక్తిని నేను
కసిగా మాట్లాడినా, ద్వేషంగా మాట్లాడినా, రెచ్చగొట్టినా, బలవంత పట్టినా, పట్టించినా, ఇరికించినా, దొరికించినా, హ్యూమిలేట్ చేస్తున్నా, ఆ శరీరాన్ని నేను మాట్లాడడానికి ఉపయోగిస్తున్నది నా పరిశుద్ధ శరీరం అని మీకు తెలియాలి. అవతల వ్యక్తిని నేను బాధ పెడుతున్నాను అంటే నేను బాధ పెడుతున్నది నా శరీరంతో, ఇది దేవుని ఆలయంతో. అందుకే నేను మీకు ఇందాక చెప్పాను, మీరు ప్రకృతిని నష్టపరిచితే దేవుడు దాని విషయంలో మీకు ఏదో శిక్షిస్తాడా లేదా అన్నది నాకు తెలియదు, కానీ మనిషిని అంటే మాత్రం దేవుడు క్షమించడు. ప్రకృతిని శిక్షించకూడదు, దాన్ని నాశనం చేయకూడదు అనే విషయం స్పృహ, మానవ స్పృహ, బుద్ధి, జ్ఞానము, ఆలోచితం, ఇంగితము, కామన్ సెన్స్, ఇంగితము. కాబట్టి దాని విషయంలోనే జాగ్రత్తగా ఉండాల్సిన నువ్వు, అది నిర్జీవమైన దాని విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన మనము, జీవము కలిగిన దాని విషయంలో ఇంకెంత మెలకు కలిగి ఉండాలి, ఎంత బాధ్యత కలిగి ఉండాలి. అవతల వ్యక్తిను నేను ఆటలాడి బాధ పెట్టే, దుఃఖపెట్టే, నష్టపరుస్తున్నటువంటి సందర్భము నేను పరిశుద్ధ దేవాలయంతో చేస్తున్నానే. మీకు ఎక్కడైనా చర్చి హాని చేసిందని ఎవరైనా ఉందా? చర్చిలో మనుషులు హాని చేస్తారు, చర్చి హాని చేస్తుందా? ఏమండి, చర్చి హాని చేస్తా? బిల్డింగ్, బైబిల్లో ఒక సంఘటన ఉంది, అది లోక 10లో ఎక్కడో చదువుతాం. అదేంటంటే దేవాలయం కూలిపోయి కొంతమంది చచ్చిపోయారు. టెంపుల్ మీద టవర్ కడితే ఏమవుతుంది, అది అటు ఇటు అయితే పొడిపోదేటి, బెల్లగట్టి కూలిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కూలిపోయి చచ్చిపోయారు. అంటే చర్చి పగబట్టింది వాళ్ళ మీద? టెంపుల్ ఏం పగబట్టలేదు. కాకపోతే దేవుని తీర్పుకి దేన్నైనా వాడుకుంటాడు. రాయి ఏంటి, ప్రకృతి ఏంటి. ఇప్పుడు ప్రకృతి నేను చెట్లన్నీ నాశనం చేస్తే వరదలు ఏమో ఊరుకుంటాయా? అవి నన్ను మొత్తం లేపేవు అంతే. డ్యామేజ్ చేస్తే అది నీకు ఒక్కడికే కదా, అది తరాలకు డ్యామేజ్ అయిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆలోచించి చెప్పండి, నేను డ్యామేజ్ చేస్తున్నది ఎవరినో అనే మాట ఆలోచిస్తున్నావు, ఎవరితో చేస్తున్నావు అని నీకెందుకు స్పృహ రాలేదు? నేను ఎవరిని, నా శరీరం నేను తయారు చేసుకోగలిగానా? దేవుని ద్వారా వచ్చింది కదా. మరి ఇప్పుడు నేను దీన్ని జాగ్రత్తగా ఉండాలి కదా. దీన్ని జాగ్రత్తగా ఆయన ఆత్మను దానిలో ఉన్నంత వరకు నివసించినంత కాలం దాన్ని జాగ్రత్త పెట్టి, దీని టైం వచ్చినప్పుడు దీన్ని చక్కగా సిద్ధపరిచేసి వెళ్ళిపోవాలి. నేను దీన్ని వదిలేస్తాను. ఈలోపు దీంతో నేను అవతలను డ్యామేజ్ చేయాల్సిన పని ఏంటి? అందుకు దేవుడు శిక్షిస్తాడు. ఒరే, నువ్వు పాపం చేస్తున్నావు అనే మాట పక్కకు పెట్టు, నువ్వు నేనిచ్చిన దాంతో పాపం చేస్తున్నావేంటి? అందుకనే నువ్వు అవతల వ్యక్తులతో ప్రేమించటం విషయంలో క్రైస్తవ్యం ప్రథమ స్థానంలో ఉండడానికి కారణం, నీ శరీరం ఆయనదే, అవతల వ్యక్తి కూడా ఆయన వాడే. అతడు పొజిషన్ మారింది, భర్త, భార్య, కొడుకు, పక్కింటివాడు, అధికారి, నీతిమంతుడు, పాపి, పేరు మారింది. బట్ క్రియారూపకంగా ఆ మనిషి మీద మనం చేసేటువంటి దుశ్చర్య దేవుని ఉగ్రతకు కారణం, మనము దేవుని శరీరం అయి ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగానే మనము పని చేయాలి. ఇప్పుడు నేను ఒక హిందువుడు నా మీద దాడి చేశాడు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మనం దానికి ఒక పేరు పెట్టుకుని ఆనందిస్తాం. ఏమని? ఉన్మాది, మతోన్మాది అని ఆనందించేస్తాం. ఒక క్రైస్తవులు ఇద్దరు కొట్టుకున్నారు, మరి మీరేమనాలా? ఇప్పుడు చర్చిలో ఇద్దరు పాస్టర్లు దెబ్బలాడుకుని కోర్టుకు వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీసు వాళ్ళు వచ్చి తాళాలు వేసారు. ఆదివారం పొద్దున్న తాళం తీస్తున్నారు. 7 నుంచి 9:30 నువ్వు దండం పెట్టుకెళ్ళిపో అంటున్నాడు. మళ్ళీ 11 గంటల వరకు తాళం వేస్తున్నారు. మళ్ళీ రెండో పోలీసు వచ్చి తీస్తున్నాడు, రెండో షిఫ్ట్లో. రండి 12 నుంచి 1 గంట వరకు మీరు వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు 2 షిఫ్ట్లు వచ్చాయి, 2 ఆరాధనలు జరుగుతున్నాయి, 2 సార్లు పోలీసు వాళ్ళు వస్తున్నారు, తాళాలు వేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కొట్టుకున్న వాళ్ళు ఇద్దరిని క్రైస్తవ ఉన్మాదులు అనరా మీరు? అంటే క్రైస్తవ ఉన్మాదులు కొట్టుకోవచ్చు, హిందూ ఉన్మాది చేస్తే ఉన్మాది అవుతాడా? మనుషులు కాదా వీళ్ళు? క్రైస్తవులు మనుషులు కాదా? ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది, అక్కడ ఉన్మాదము హిందుత్వమా, క్రైస్తవ్యమా, ముస్లిమా కాదు, మనిషి. మనిషిగానే ప్రేమించు, ఆ వ్యక్తిగానే చూడు. ఆ వ్యక్తి ఏ మతము ఉద్ధరించినప్పటికీ, ఏ విశ్వాస సంబంధంగా ఉన్నప్పటికీ అతడు దేవుని యొక్క రూపంలో ఉన్నటువంటి వ్యక్తియే, అతన్ని ప్రేమించదగిన వాడవే. అసలు ఏ ద్వేషం ఉండడానికి వీల్లేదు నీకు. అంత చెడ్డవాటిని కలిగించగలిగినటువంటి ఈ శరీరం మీద నీ మీద నీకేమనిపిస్తుంది? నమ్మకం కలుగుతుందా? పౌలు దుఃఖం అర్థమైందా? మేలైనది ఏది నా శరీరంలో లేదని నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. దీన్ని ఉంచడం కంటే దీన్ని వదిలేసి వచ్చేయాలని నాకు చాలా ఆనందంగా ఉంది ప్రభువా. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనాను నా అయినవారు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా రక్త సంబంధులు ఉన్నారు, వాళ్ళని రక్షించుకోవాలని ఈ బలహీనమగు, ఈ దుర్బల్యమగు శరీరంలో నేను బతుకుతున్నాను. కానీ ఈ శరీరంలో మంచిది ఏది నా దగ్గర కనపట్టలేదు అన్నాడు. అది విషయం నీకు ఎప్పుడు తెలుసుద్ది? జరిగిన తర్వాతే కదా ప్రతి ఒక్కడికి అర్థమవుద్ది. అరే, నేను ఇలా అనకుండా ఉండాల్సింది, ఇలా జరగకుండా ఉండాల్సింది, ఇలా చెప్పకుండా ఉండాల్సింది, ఇలా తిట్టకుండా ఉండాల్సింది. ఎప్పుడు అనిపిస్తుంది?
అంతేనా? సిచ్యువేషన్ అయిన తర్వాతే కదా. కానీ అలా దైవ చిత్తానుసారంగా సిచ్యువేషన్ బట్టి నేర్చుకునే పాఠాలను బట్టి మనం పరిశుద్ధులుగా మారాలని నీ బలహీనతలు కలిగిన శరీరంతోనే నేను తయారు చేశాడు దేవుడు. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. నువ్వేం బలవంతురాలు కాదు, గొప్పడు కాదు. యూ హ్యావ్ యువర్ వీక్నెసెస్. ఆ బలహీనమైన శరీరాన్ని బలము కలిగిన వాక్యము, బలము కలిగిన ఆత్మ, బలము కలిగిన నడిపింపును నీకు ఇచ్చి నిన్ను సైతం బలహీనులను సైతం బలంగా చేయగలిగిన వాడు పరిశుద్ధుడైన యేసు. అందుకు యేసుక్రీస్తు దగ్గర మనం ఎప్పుడు దీనులమై ఉంటాం, నేర్చుకుంటాం, మార్చుకుంటాం, బతుకుతాం, కృపను పొందుతాం. ఆ కృపను నిర్లక్ష్యం చేసి తీర్పును తప్పించుకుందామా? అవకాశమే లేదు. అందుకనే కృప ఉంది కదా అని చెప్పి పాపంలో నిలిచుండొద్దు. జరుగుబాటు జరుగుతుంది కదా అని చెప్పి తిరుగుబాటు చెయ్యొద్దు. అవుతా ఏం జరిగిందో చూద్దాంలే, నరకమైనా పర్వాలేదు అనుకుంటావేమో. ఒక్కసారి ఏసీలోంచి బయటికి వెళ్ళి నిలబడి 5 నిమిషాలు తెలిసిపోదు నీకు నరకం శాంపిల్. జూన్ వచ్చింది పేరుకే, ఎండ ఎలాగుంది, బయట తీవ్రత ఎలా ఉంది? అంత తీవ్రతతో వంటలాడిపోతున్న శరీరానికి ఆ ఎండకే తట్టుకోలేకపోతున్నామే. నిత్య నరకంలో ఉంటావా? తప్పించుకుంటావా? నరకమైనా పర్వాలేదని పదాలు వాడతావా? 10 సార్లు ఆడేవనుకో అపవాదిగా నీకు అదే ఫిక్స్ చేస్తాడు. ఎందుకు? సో మార్చుకుందాం, మానుకుందాం, క్రియను సరిదిద్దుకుందాం. ఈ రకంగా చేసేటువంటి ఏ రకమైన తప్పు చేయాలి, జరగాలి అని బయటకు కనపడకుండా ఒప్పుకునేటువంటి తప్పుడు మాటలు మాట్లాడి గెలుద్దాం అనుకుంటున్నావేమో. నీ శరీరం దేవుని దేవాలయమే. అవతలవాడు గాయం ఎలా పొందుతున్నది దేవునిదే. కానీ నీ శరీరంతో కూడా పరిశుద్ధమైన దేవుని ఆత్మ నివసించే దేవాలయంతో నువ్వు పాడు చేయొద్దు. ఆయన ద్వారా పాడు చేయబడ్డానికి అవకాశం ఇవ్వద్దు. కాబట్టి బలహీనత ప్రమాదకరమైంది, చెడ్డవాటిని కలిగించుట. మరోసారి లక్షణం మనలో ఉందేమో పరీక్షించుకుని, ఉపేక్షించుకుని, విడిచిపెట్టమని ప్రాధేయపడి గెలవడానికి ప్రయత్నించేద్దాం. పోరాటాలు ఆపండి, కారాడడం ఆపండి, గతాన్ని తవ్వి విమర్శించడం ఆపండి. ఆ పరిస్థితుల మధ్యలో ఎదుటి వ్యక్తిని ఎంత తక్కువగా హ్యూమిలేట్ చేయాలి అనేటువంటి నీచ స్థితిలో నుంచి గొప్ప చేయటానికి కావలసిన పరిశుద్ధతను వెతకండి, ప్రేమించండి. అన్నిటికీ దేవుని సమాధానం మన హృదయంలో నిలబడి చేస్తుంది. ప్రార్థన చేద్దాం.